హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీకోసం అయితే నేను అల్లం నిలవ పచ్చడి అండి, చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్తీ కూడాను. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. బాండిల్ పెట్టుకొని దాంట్లోకి ఆవాలు 2 స్పూన్స్, 1 స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించేసుకోవాలి. అదే బాండల్లోకి కొద్దిగా ఆయిల్ని వేసి తర్వాత అల్లం ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలండి. అల్లం ముక్కలు ఎప్పుడు కూడా మనం కోసిన తర్వాత ఆరబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత అయితే దీంట్లోకి వెల్లుల్లి కొన్ని, అలాగే బెల్లం ముక్కలు పెట్టుకున్నానండి. చింతపండు అయితే ఉడకపెట్టి పెట్టుకోవాలన్నమాట. పోపు దినుసులన్నీ వేసి అయితే పోపు అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే పోపు బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు కూడా నిలవ పచ్చడిలోకి వేయాలి కాబట్టి. ఇప్పుడు నేను మిక్సీ వేసేటప్పుడు చూడండి, నేనైతే దీంట్లోకి ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసాను అనమాట. అన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత అయితే నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి హాఫ్ గ్లాస్ వచ్చి కారం యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత పోపునైతే మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి నిలవ పచ్చడి. టిఫిన్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది.